తాలిబాన్ ఈ పేరు వింటే ఇప్పుడు పాకిస్తాన్ ఉలిక్కి పడుతుంది. తమ దేశంలో దాడులకు పెద్దెత్తున ఉగ్రవాదులను తాలిబాన్లు పంపుతున్నారంటూ పాకిస్తాన్ ఆరోపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్లు కూడా చెప్పారు. పాకిస్తాన్కు సరిహద్దుకు పెద్దెత్తున ఫైటర్లను తాలిబాన్లు పంపారు. సుమారు 19 మంది సైనికులను తాలిబాన్లు మటపెట్టారు. ఈ ఘటన తర్వాత తాలిబాన్లు స్వదేశంలోని ఆఫ్ఘన్లపై యుద్ధాన్ని ప్రకటించారు. అక్కడి మహిళలను తాలిబాన్లు వెంటాడి వేటాడుతున్నారు. అత్యంత క్రూరమైన చట్టాలతో పూర్తిగా వారిని 4 గోడల మధ్య బంధిస్తున్నారు. తాజాగా మరో విచిత్రమైన చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంపై ప్రపంచమంతా విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ తాలిబాన్లు మాత్రం మేమింతే అని అంటున్నారు. అసలు ఆఫ్ఘన్లపై ఏం జరుగుతుంది? కొత్త చట్టంపై సర్వత్రా ఎందుకు ఆందోళన వ్యక్తమవుతుంది? వాచ్ ది స్టోరీ. ఆఫ్ఘన్లో కిటికీలు ఉంటే అసభ్యకరమా? సొంత మహిళలపై తాలిబాన్లు యుద్ధం చేస్తున్నారా? ఆఫ్ఘనిస్తాన్లో మహిళ అంటే ఖైదీతో సమానమా? పొరుగుదేశం పాకిస్తాన్పై తాలిబాన్లు నిప్పులు చెరుగుతున్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ ప్రాంతం తమదే అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పాకిస్తాన్ వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. అనుకున్నట్టుగానే పాకిస్తాన్పై దాడులు చేశామని చెబుతున్నారు. ఈ దాడుల్లో పాకిస్తాన్కు చెందిన 19 మంది సైనికులు మరణించారని తాలిబాన్లు చెబుతున్నారు. అయితే దీనిపై పాకిస్తాన్ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఇరు దేశాల మధ్య ఇటీవల తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాకిస్తాన్లో తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ఉగ్రదాడులు తీవ్రతరమయ్యాయి. ఈ ఉగ్ర సంస్థను తాలిబాన్లే కంట్రోల్ చేస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. దాన్ని నియంత్రించాలని పదే పదే కోరుతున్నారు. కానీ తాలిబాన్లు మాత్రం టీటీపీతో తమకు ఎలాంటి సంబంధం లేదని వాదిస్తున్నారు. అయితే టీటీపీ మాత్రం తాము తాలిబాన్లకు అనుబంధ సంస్థగానే చెప్పుకుంటోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే అవకాశం లభించిన ప్రతిసారీ పాకిస్తాన్తో తాలిబాన్లు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. తాడో పేడో తేల్చుకుందాం రా అంటూ ఇస్లామాబాద్కు సవాల్ విసురుతున్నారు. నిజానికి అల్లా రాజ్యాన్ని విస్తరించాలన్నది తాలిబాన్ల కల. అందులో భాగంగా పాకిస్తాన్ను కూడా ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు తాలిబాన్లు వ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలోనే టీటీపీని తాలిబాన్లు పంపుతున్నట్టుగా పాకిస్తాన్ ఆరోపిస్తోంది. తాలిబాన్లు పాకిస్తాన్తో మాత్రమే ఫైటింగ్ చేస్తున్నారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సొంత దేశంలోని సొంత ప్రజలపై కూడా తాలిబాన్లు యుద్ధం చేస్తున్నారు. తాజాగా ఓ విచిత్రమైన చట్టాన్ని తాలిబాన్లు తీసుకొచ్చారు. ఆ చట్టంలోని ఆదేశాలేంటంటే ఇళ్లకు కిటికీలు ఉంచకూడదు. సాధారణంగా ఇళ్లల్లోంచి మంచి గాలి, వెలుతురు రావాలని కిటికీలను ఏర్పాటు చేసుకుంటారు. ఆ కిటికీలను ఇప్పుడు తాలిబాన్లు టార్గెట్ చేశారు. అసలు విడ్డూరమేంటంటే ఆ కిటికీలు ఉంటే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతాయని తాలిబాన్లు సెలవిస్తున్నారు. అసలు ఎందుకు తాలిబాన్లు ఇలాంటి చట్టాలను తీసుకొస్తున్నారు? ఆఫ్ఘనిస్తాన్లో అసలేం జరుగుతోంది? 2021 ఆగస్టులో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను సొంతం చేసుకున్నారు. గతంలో కంటే ఈసారి మెరుగైన పాలన అందిస్తామని తాలిబాన్లు హామీ ఇచ్చారు. కానీ కుక్కతోక వంకర అన్న సామెతను తాలిబాన్లు నిజం చేశారు. తాలిబాన్ 2.0 కాదు, 1990లోని తాలిబాన్లే తామని నిరూపించుకుంటున్నారు. తాలిబాన్లు అధికారంలోకొచ్చిన తర్వాత స్కూళ్లలో బాలికలకు ప్రవేశం లేదు. మహిళలను పనికి వెళ్లకుండా నిషేధించారు. పార్కులు, జిమ్లకు, సెలూన్లకు వెళ్లకూడదని ఆదేశించారు. మహిళలు విడాకులు కోరరాదు. బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడకుండా వారి గొంతు నొక్కేశారు. ఎక్కడా మొహాన్ని చూపకుండా చేశారు. మగ తోడు లేకుండా బయటకు రాకూడదు అంటూ హుకుం జారీ చేశారు. 1,40,00,000 మంది ఆఫ్ఘన్ మహిళలు, బాలికలు ఈ దారుణ చట్టాలకు బలైపోతున్నారు. మొత్తం ఆఫ్ఘన్ బాలికలు, మహిళలు అక్కడి సమాజానికి దూరమయ్యారు. 2021 నుంచి మహిళల హక్కులను తాలిబాన్లు కాలరాస్తున్నారు. ప్రతి విషయంలోనూ బహిరంగ సమాజానికి రాకుండా మహిళలను నిషేధించారు. సింపుల్గా చెప్పాలి అంటే ఆఫ్ఘనిస్తాన్ వీధుల్లో ఇప్పుడు మహిళలు కనిపించకుండా పోయారు. 4 ఏళ్లుగా 4 గోడలకే పరిమితమైన వారు ఇక నుంచి బయటి గాలిని, వెలుతురును కూడా చూడకుండా కఠిన కారాగార శిక్షను అనుభవిస్తున్న ఖైదీల్లాగా మారిపోబోతున్నారు. గాలి, వెలుతురు ఇంట్లోకొచ్చేలా ఏర్పాటు చేసుకున్నవే కిటికీలు. ఇప్పుడు ఆ కిటికీలను కూడా తాలిబాన్లు నిషేధించారు. అయితే మహిళలు కనిపించేలా ఉండే కిటికీలను పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. పొరుగున ఉండే ఇళ్ల నుంచి చూస్తే కిటికీల్లో మహిళలను కనిపించకుండా ఉంచాలి అనే ఈ నిషేధాన్ని తాలిబాన్లు తీసుకొచ్చారంట. మహిళలు సొంత ఇంట్లోనే ఉన్నా కనిపించకుండా ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరూ కిటికీ టెస్టులు చేయించుకోవాలని తాలిబాన్లు ఆదేశించారు.
ఏమిటా కిటికీ టెస్ట్ అంటే, కిటికీలో నుంచి బయటకు చూస్తే ఇంటి ప్రాంగణం, వంటగది, బావి కనిపించకూడదు. ఒకవేళ బయట పార్కుంటే కిటికీ నుంచి కనిపించకూడదు. సింపుల్గా చెప్పాలి అంటే, మహిళలు కిటికీల్లోంచి తరచూ చూసే ప్రదేశాలు కనిపించకూడదు. ఒకవేళ మహిళలు చూడకుండా కిటికీలు మూసేస్తాము అంటే తాలిబన్లు ఒప్పుకోరు. లేదంటే పరదా వేస్తామన్నా ససేమిరా అంటున్నారు. పూర్తిగా కిటికీని తొలగించి గోడ కట్టుకోవాల్సిందే. ఒకవేళ కొత్త ఇంటిని నిర్మించాలి అనుకుంటే కిటికీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మహిళలను గుర్తించే ప్రదేశాలకు ఎదురుగా కిటికీలు లేకుండా నిర్ధారించుకోవాలి. ఇక ప్రాంగణంలో, వంటగదిలో పనిచేసే మహిళలను చూసినా, బావుల్లో నుంచి వారు నీటిని సేకరించినా అసభ్యకరమైన చర్యలకు దారితీస్తుందని తాలిబన్లు వాదిస్తున్నారు. భిక్షాటన చేసిన మహిళలను, బాలికలను అరెస్టు చేయటం మాత్రం అసభ్యకరం కాదు. క్రూరమైన చట్టాల నుంచి వారిని నిర్బంధించటం దారుణం కాదు. జైళ్లలో మహిళలను అత్యాచారం చేసి దారుణంగా కొట్టడమూ అసభ్యకరం కాదు. కానీ వంటగదుల్లో, ఇంటి ఆవరణలో పనిచేయటం మాత్రం అశ్లీలమని తాలిబన్లు చెప్పటం విడ్డూరంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు అధికారంలోకొచ్చిన తర్వాత 300 మంది మహిళలను పురుషులు హత్య చేశారు. పురుషుల దాడులకు 800 మంది మహిళలు గురయ్యారు. చాలా వరకు ఈ కేసుల్లో తాలిబన్ అధికారులపై నమోదైన కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో మహిళల డెలివరీలకు భద్రత లేకుండా పోయింది. ఆ దేశంలోని మహిళల్లో ఆత్మహత్యల ఆలోచనలు పెరుగుతున్నాయి. సుమారు 30 లక్షల మంది మహిళలు ఆఫ్ఘన్ శరణార్థి శిబిరాల్లో ఉన్నారు. వారంతా నేరుగా పురుషుణ్ణి చూడకుండా నిషేధించేశారు. ఒకవేళ ఎవరైనా అలా పురుషుణ్ణి చూస్తే రాళ్లతో కొట్టి కొట్టి చంపేస్తారు. లేదంటే అత్యాచారానికి గురవుతారు. మహిళలు పెద్ద ఎత్తున కిడ్నాప్ కూడా అవుతున్నారు. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా తాలిబన్లు కళ్ళులేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారు. కానీ కిటికీల్లో చూడటం మాత్రం తాలిబన్లకు సమస్యగా మారిందిప్పుడు. ప్రపంచంలోనే మహిళలు అత్యధికంగా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఏకైక దేశం ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే. నిజానికి చాలా దేశాలు తాలిబన్ల పాలనను గుర్తించటం లేదు. కానీ ఈ ఏడాది మాత్రం దౌత్యపరంగా తాలిబన్లు విజయం సాధించారు. డజనుకు పైగా దేశాలు తాలిబన్ దౌత్యవేత్తలను స్వాగతించాయి. కొన్ని దేశాలు కాబూల్కు కూడా దౌత్య అధికారులను పంపించాయి. మరికొన్ని దేశాలు వాణిజ్య ఒప్పందాలను చేసుకున్నాయి. అంతేకాదు, తాలిబన్లపై టెర్రరిస్టు గ్రూప్ అని ఉన్న ముద్రను కూడా కొన్ని దేశాలు తొలగించేస్తున్నాయి. నిజానికి ఇది తాలిబన్లకు భారీ విజయం. కానీ ఆఫ్ఘన్ మహిళల పాలిట మాత్రం తాలిబన్లు శాపంగా మారుతున్నారు. ఆఫ్ఘన్ జనాభాలో సగం ఉన్న మహిళలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. ఇప్పుడు ఆ మహిళల కిటికీలను కూడా తాలిబన్లు తొలగించారు. ఇది ప్రపంచం మరిచిపోయిన యుద్ధం. ఈ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్ మహిళలు ఓడిపోయారు.